ప్రేమగల మా పరలోక తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పేరుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, గత రాత్రంతా కాపాడుతూ వచ్చినారు. మీకు స్తోత్రం. ఈ ఉదయ కాలంలో సజీవుల జాబితా చేర్చిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారం కొరకు స్తోత్రాలు. పాపము నుండి, శాపము నుండి మమ్మల్ని విడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. ప్రేమతో మాకు ఇచ్చినటువంటి ప్రతి ప్రశస్తమైన వాగ్దానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటను బట్టి మాకు ఇచ్చినటువంటి ధైర్యం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, నీ మాట యందు నమ్మకం ఉంచడం ద్వారా మా జీవితాల్లో మా యొక్క సమస్త పరిస్థితుల్లో నీవే చాలినటువంటి దేవుడిగా ఉన్నదకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా నీ మహిమార్థమై నీవు కోరుకున్నటువంటి అంతస్తులో మేము ఎదుగు నిమిత్తమై ఒక్కొక్క వాక్యమును మాకిచ్చి మమ్మల్ని నడిపిస్తున్నావు. ప్రభు వారికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ దివ్య వాగ్దానం ఇంటి కొరకై నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నా. ఒక్కొక్క వాగ్దానమును విశ్వాసముతో చేపట్టుచు వాటిని స్వతంత్రించుకోవడానికి కొరకు మీరేమో సహాయం చేయాలి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, మనం తగ్గించుకొని చూస్తున్నాం. మిమ్మల్ని హెచ్చించి పూజించి ఘనపరుస్తున్నాం. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఆర్థిగా భూలోకమందు మిమ్మల్ని వ్యక్తిగతంగా మా రక్షకుడిగా, మా ప్రభువుగా, మా దేవుడిగా మేము విశ్వసించిన కొరకుగా మీరు చేసిన కార్యం కొరకు స్తోత్రాలు. మమ్మల్ని నీ సొత్తుగా చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. నిన్ను మహింపరచడానికి కొరకే మనం కోరుకున్నారు. మీకు స్తోత్రాలు. అలాగున నీ వాక్యానుసారమైనటువంటి ఆత్మీయ జీవితంలో నీ కృపలో సాగిపోయే భాగ్యాన్ని కృపచేతిని మాకు అనుగ్రహించిన స్తోత్రం చెల్లిస్తాం. మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ కనపరుస్తూ ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని నీకు మహిమ మా ఆత్మలకు ఎంతో క్షేమకరంగా ఆశీర్వాదకరంగా మీరు వాడుకోమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీకే అర్పించుకోవచ్చు. మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తూ కనపరుస్తూ సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరుని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
534, 731. ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో, నెరవేర్చితివి బహు నేర్పుతోడనటువంటి పాట పాడుకుంటాం. 2వ వచనం పాడుకుంటాం. 1, 2వ వచనం. ఐదుల 34, 731. ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో, ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో, నెరవేర్చితివి బహు నేర్పుతోడు. సన్నుతించెదను ప్రభువా, ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో, ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో. బాలుడను భావన వలదంటివి, బాలుడను భావన వలదంటివి, బహుజనములకు ప్రవక్తగా నియమించితివి. బాలుడను భావన వలదంటివి, బహుజనములకు ప్రవక్తగా నియమించితివి. గర్భమునందే రూపించిన ప్రభు, గర్భమునందే రూపించిన ప్రభు, పెదనైన నేను పూజింతున్. ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో, ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో, నెరవేర్చితివి బహు నేర్పుతోడం. నెరవేర్చితివి బహు నేర్పుతోడం. సన్నుతించెదను ప్రభువా, ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో, ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో. ప్రభు కృపచేత ప్రభు మనలందరినీ కూడా ప్రేమించి ఈ సంవత్సరము కూడా మన బ్రతికించి, ప్రభు మన మీద ఉన్న ప్రేమను బట్టి మనకు ఒక్కొక్కరికి వ్యక్తిగత వాగ్దానములను ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. అలాగున ఈ ఒక్కొక్క వాగ్దానము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన ఉద్దేశం, మన విషయమై దేవుడు ఏం సంకల్పించినాడో అది ప్రభు ఎవరితో ఏ ప్రకారంగా వాగ్దానం చేస్తూ వచ్చినాడో లేఖన భాగంలో మనం చూస్తే ఎంతో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఇర్మియాతో దేవుడు పలుకుతూ వచ్చినటువంటి వాగ్దానం, ఇర్మియా విషయమై ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము మనం చూస్తూ ఉంటున్నాం.
మనం గమనిస్తే ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి వాగ్దానం, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. కాబట్టి ప్రభు బాలుడుగా లేకపోతే భూమి మీద యెరెమీయా గర్భము నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించినాను అని సెలవిస్తూ వచ్చినాడు. ప్రతిష్ఠించి తిని అంటే ప్రత్యేక పరిస్థితిని అర్థం. భూమి మీద దేవుని పిల్లగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన మహిమ కొరకుగా మనం ప్రత్యేకించబడిన వారం, ప్రభు కొరకు మాత్రమే ఏర్పరచబడినటువంటి వారం. మన ప్రియ ప్రభు ఆయన సృష్టికర్త దేవుడై ఉండి మన మూల పితరుడు ఆదాములో తప్పిపోయినటువంటి మనల్ని ఆయనే వెతికి రక్షించడానికి కొరకు లోకానికి వచ్చి మన కోసమై తన పవిత్ర రక్తమును కార్చి చనిపోయి సమాధి తిరిగి లేచి పాపము నుండి మనం వేరు చేయటానికి, ఈ లోకము నుండి వేరు చేయటానికి, ప్రభువు నిమిత్తమే మనల్ని ప్రత్యేకపరచడానికి ఈ శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్దానమును దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకోసమని ఎందుకు ఆయన ప్రత్యేకపరిచాడనంటే ఇక్కడ ఒక ఉద్దేశాన్ని యెరెమీయా విషయం చెప్తున్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూడండి, ప్రవక్త అనేటువంటి పని భవిష్యత్తును గురించి చెప్పేటటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి పరిచర్యని ప్రవక్త యొక్క పరిచర్య అంటారు. అది ఎంత గొప్ప కార్యమో, మన జీవితంలో జరగనైనటువంటి ప్రమాదాల గురించి దేవుడు ముందుగానే మనకు తెలియచేయడం అనేది ప్రతిదినము కూడా ప్రస్తుత దినాల్లో మనం చదివే వాక్యమే మనకు ప్రవచన వాక్యముగా ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రవక్తలు దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ప్రవక్తల గ్రంథాలుగా దేవుడు ఎన్నో వర్తమానాలు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ రోజున మనము చదివినటువంటి ప్రతి వాక్యము కూడా ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దివ్య గ్రంథం. ఈ వాక్య ప్రకారంగా మన యొక్క ఆత్మీయ జీవితం జీవించడానికి కొరకు దేవుడు మనం కోరుకుంటూ వచ్చినాడు. కాబట్టి మన విషయములోను ఇతరుల విషయములోను ప్రభు మనల్ని ఎంతగానో ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు ప్రేమించి మనల్ని అట్టి శ్రేష్టమైనటువంటి కార్యం కొరకుగా ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి ప్రవక్త అనేటువంటి ఈ యొక్క పని ఎంతో గొప్ప బాధ్యతతో కూడినటువంటి పరిచర్యగా ఉంది. దేవుని ప్రజలకు యెరెమీయాను దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినప్పుడు, దేవుని ప్రజలు దేవుని ఎరగనటువంటి గుడ్డి స్థితిలో ఉన్నప్పుడు వారిని పలు రీతులుగా దేవుడు దర్శించటానికి కొరకు పెద్దలక్కడనే ప్రతి ఉదయము దేవుని యొక్క వర్తమానమును దేవుని ప్రజలటువంటి వారికి దేవుడు తీసుకొని వెళ్తూ వచ్చినాడు. ఆయన ప్రజలుగా ఆయన పాదల చెంత
ఆయన్ను తప్ప వేరొకరిని సేవించకూడదని, ఆయన కొరకు మాత్రమే ఈ భూమి మీద జీవించవలని ప్రభు కోరుకునేటువంటి దైవ సంకల్ప ప్రకారంగా దేవుని యొక్క బిడ్డలుగా భూమి మీద ఆయన మహిమార్థం సాగిపోవటం కొరకు ప్రభు కోరుకొని ఆయన ప్రత్యేకపరిచినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇది యిర్మీయాకు దేవుడిచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి ఆయన జీవితంలో ఏదైనా దైవ సంకల్పం ఉందంటే అది ఒకటి ఆయన కొరకుగా దేవుని నామం పేరిట జనములకు ప్రవక్తగా ఉండడానికి కొరకు. యిర్మీయాకు ఈ పని తప్ప ఇంకా వేరొకటి లేదు. కాబట్టి భూమి మీద దేవుడు మనకి ఏ స్థానంలో, మన గృహములో ఒక గృహిణిగా ఉన్నా, ఉద్యోగస్తులుగా ఉన్నా, విద్యార్థులుగా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మన దేవుని చేత ఏర్పరచబడిన పాత్రలమని ప్రభు కొరకుగా ప్రవచన వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదువుతూ ఆ ప్రకారంగా దేవుని మహిమార్థమై అనుదినము ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించడమే ప్రభు కోరుతూ వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రవక్తగా దేవుడు కోరుకుంటూ వచ్చినటువంటి శ్రేష్టమైన జీవితం. ప్రవక్తగా పని ఆయన వాక్యము చదవడం, ఆ ప్రకారంగా దేవుని మహిమార్థమై వాక్య ప్రకారంగా జీవించడమే ప్రభు కోరినటువంటి ఈ దినముల యందు ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి దేవుని బిడ్డ జీవితంగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం గమనిస్తే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటను మనం గమనిస్తూ వస్తాం. 2వ పేతురు 1వ అధ్యాయము మనం గమనిస్తే 20 వచనము ఎటువంటి మాటగా దేవుడు రాపిస్తూ వచ్చిన చూడండి. 2వ పేతురు 1వ అధ్యాయం 21 వచనాన్ని చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములోని ఏ ప్రవచనమును పుట్టలేదని మొదట గ్రహించుకునే వలన ఇలా ప్రవచనం ఎప్పుడునూ మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాబట్టి ప్రభు రాపిస్తూ వచ్చినటువంటి ప్రతి వాక్యాన్ని మన జీవితంలో ఆ యొక్క ప్రశస్తమైనటువంటి మాటలని అనుదినము చదువుతూ ఆ వాక్య ప్రకారంగా జీవించడమే ప్రభు కోరినటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితం. అలాగనే యిర్మీయా బ్రతుకుతూ వచ్చినాడు. మనం కూడా దేవుని మహిమ కొరకుగా అలాంటి శ్రేష్టమైనటువంటి బిడ్డలుగా జీవించవాలని ప్రభు కోరుతూ వచ్చినాడు. కాబట్టి ప్రభు యొక్క మాట మనం చదవటం, ఆ వాక్య ప్రకారంగా మనం జీవించటం, ఈ వాక్యముని ఇతరులతో మనం చెప్పటం, ఆ రీతిగా అనేక మంది జీవితాల యొక్క బ్రతుకును మనము నిజముగా ప్రభు యొక్క మంచి మార్గములో నడిపించడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. కాబట్టి ఏంటి ఆ ప్రవచన వాక్యము? ప్రభు మనకు ప్రకటిస్తూ ఇచ్చినాడు, మనం రక్షింపబడటానికి కొరకు. ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ఈ వాక్యము
మన ఒక్కొక్కరి జీవితాల్లో ప్రభు ఇచ్చినటువంటి పిలుపుగా, ఆయన రక్షణ కొరకుగా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వాక్యమును స్వతంత్రించుకునేటువంటి మనము అనేక మంది ఆత్మీయ జీవితం కొరకు ప్రభు మనకు మరి ఒక వాక్యం ఇచ్చినాడు. ఏ వాక్యం అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ప్రభు తన పిల్లైనటువంటి వారికి భూమి మీద సమస్త పిల్లైనటువంటి వారికి సువార్త అంటే యేసు ప్రభు మన పాపముల కొరకు రక్తం గార్చి చనిపోయి సమాధి లేచినాడు. ఆయన విశ్వాసముంచడమే మనకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం. ప్రభు బిడ్డలుగా చేయబడి పరలోక రాజ్యం చేరుతామని చెప్పడానికి కొరకు భూమి మీద ప్రభు మనం ప్రేమించి ఇటువంటి శ్రేష్టమైన దైవాజ్ఞ మనకు అనుగ్రహించి ఆ ప్రకారంగా ఆ యొక్క ప్రశస్తమైనటువంటి దివ్య వాక్యం ప్రభు మనకు అనుగ్రహించే ప్రతి తరుణములో ప్రభు మహిమ కొరకుగా మనం ప్రకటించవలని ప్రభు మనం ప్రేమించి అది వాస్తవానికి అపోస్తులకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి వార్త ప్రకటించండి. ఈరోజు రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ మనం విశ్వసించినటువంటి విశ్వాసమును బట్టి ప్రభు మనకు అనుభవమైనటువంటి తన గొప్పదైనటువంటి రక్షణను బట్టి అనేకులకు ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి దివ్య మాటలు తెలియచేయడమే ప్రభు మనకు అనుగ్రహించిన మహా గొప్ప భాగ్యం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో ప్రభు కోరుకుంటూ వచ్చినటువంటి ఆయన యొక్క మహిమా కార్యమును మన జీవితం ద్వారా నెరవేర్చబడట కొరకు ప్రభువుకు అప్పగించుకుంటూ వస్తాం. అలాగున మరి యొక్క మాట జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. దేవుని తెలుసుకోవడానికి కొరకు మన జీవితమే ప్రభు కొరకైన ఒక మంచి క్రియలుగా జీవించినటువంటి వాక్యాన్ని మన జీవితంలో ప్రభు నెరవేర్చడానికి కొరకు ఇష్టపడుతున్నాడు. మనమెంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రజలం. అందుకొరకు దేవుని యొక్క నోటి బోరగా, దేవుని చేతిలో వాడబడినటువంటి సాధనంగా ప్రభు మహిమ కొరకుగా మన ఆత్మీయ జీవితం ఒక ఇంటిలో, ఒక ఆఫీస్లో, ఆ ప్రకారంగా మనమున్న ప్రతి స్థలములో దేవుణ్ణి ఇతరులు తెలుసుకోవడానికి కొరకు మనమే, మన జీవితమే ప్రభు కొరకైన ఒక సత్క్రియ, మన జీవితమే ప్రభును చూపించే ఒక మంచి సువార్త. అలాగున ప్రభు మన యందుంచిన ప్రేమని ఇతరులతో పంచుకోవడం, ప్రభు మన యందుంచినటువంటి ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన సత్యము, ఆయన యథార్థత, ప్రభు యొక్క దివ్య లక్షణాల్ని, ఆయన గుణాశయములను ఇతరులకు ప్రచురం చేయటమే ప్రభు మనకి జీవితాన్ని చీకటిని వెలుగులోనికి ఆయన ఏర్పాటు చేసుకొని నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితం నెరవేర్చబోట కొరకు ప్రభు ఏ వాక్యం ద్వారా మనం రక్షించుకున్నాడో, ఇతరుల యొక్క రక్షణ కొరకుగా దేవుడు ఏ వాక్యమును చెప్పమన్నాడో, వారి యొక్క జీవితం యొక్క రక్షణ విషయమై ప్రభు ఇచ్చినటువంటి వాక్యము మన ద్వారా ఇతరులకు తెలియజేయడానికి కొరకు ప్రభు మనకిచ్చిన ఆధిక్యతని ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క
ప్రవక్తకు ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి మాట. యిర్మీయా, నేను బాలుడను, నేను ఆ ప్రకారంగా చెప్పలేను అని తన యొక్క స్థితిని బట్టి మాట్లాడుతూ వచ్చినాడు. అయితే ప్రభు తన్ను ఆ యొక్క శ్రేష్టమైన పని కొరకు సిద్ధపరుచుకొని ఆయన మహిమ కొరకు వాడుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ భూమి మీద ఈ దినము దేవుని మహిమ కొరకై మన ఆత్మీయ జీవితం కలుషితమైన లోకములో, అపవిత్రమైన లోకములో, అసత్యముతో కూడిన లోకములో ప్రభువును లోకం ఎరగవలని మనం ప్రార్థించుతాం. దేవుని చిత్తములో మనం ఉండి ఎవరెవరు ఎట్టి బాధల్లో ఉన్నారో, ఎట్టి శ్రమల్లో ఉన్నారో, ఎట్టి దుఃఖములో ఉన్నారో, ఎట్టి కష్టములో ఉన్నారో అలాంటి వారికి ఒక్కొక్క వాక్యము దుఃఖములో ఉన్న వారికి ఆదరణ కలిగించే వాక్యము, ఆర్తిగా శ్రమలో ఉన్న వారికి విడుదలను కలిగించేటువంటి వాక్యం మనం గుర్తెరిగి తెలుసుకొని ఆ ప్రకారం ఇతరులకు పంచడం అనేది కూడా చాలా గొప్ప పని. అంతేగాని మనకు జీవితంలో ఒక ఉద్దేశం లేకుండా దేవుని చేత మనము ఏర్పాటు చేయబడలేదు. ఉన్నతమైన ఉద్దేశం చేత ప్రభు మన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు మనకిచ్చిన ఆధిక్యత, ఘనత ఎంతో గొప్పది. ఆ యొక్క శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి అనుభవాన్ని గుర్తెరిగి ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై మన యాత్రా జీవితంలో సాగి వెళ్తాము. ఈ దిన పరిచర్య కొరకుగా మనం ప్రార్థన చేస్తాము. ఈరోజు ఉదయకాలము ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరంలో స్త్రీల యొక్క ఉపవాస ప్రార్థన ఉంది. ఆ పరిచర్య ప్రభు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా సాయంకాలం దేవేంద్ర నగర్ లో సంఘ ప్రార్థన ఉంది. ఆ పరిచయం కూడా ప్రభు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా ఆలువీల్లో బైబిల్ పట్టణము తిరిగి పలు స్థలాల్లో ఉండబడినటువంటి ప్రతి విధమైన పరిచయం కొరకు ప్రార్థన చేస్తాం. ఈ దినమంతట్లో అనేక ఆత్మను రక్షించినటువంటి సువార్త వాక్యము దేవుని మహిమార్థమై ఎంతో చక్కగా ప్రకటించబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అండమాన్ నికోబార్ దీవుల్లో హోలీ కాన్వకేషన్ ఈ 2వ దినముగా జరగనయ్యేటట్టుగా పరిచర్య కొరకు మనం ప్రార్థన చేస్తాం. అలాగున దేవుని మహిమ కొరకుగా అనేక స్థలాల్లో జరుగుతూ ఉన్నటువంటి పరిచర్య కొరకు మనం ప్రార్థన చేస్తాం. అరుదుగా చెప్పాల్లో పిల్ల యొక్క VBS పరిచర్యలో ప్రభు చేస్తూ వచ్చిన సహాయం కొరకై ప్రభుని స్తుతిస్తాం. మన సమయం ప్రకారంగా మరి అమ్మ చాందనమ్మ గారు కుమార్తె అఖిల వారు ప్రయాణమై రావలసినటువంటి ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తాం. 17వ తారీఖు అని చెప్తొచ్చారు. వారి ప్రయాణంలో దేవుడు క్షేమాన్ని ఇచ్చి మన మధ్యకు ప్రభు తీసుకుని వచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అలాగున దేవుని మహిమ కొరకుగా ఒక కుటుంబంలో ఉండబడినటువంటి అక్కర్ల కొరకు మనం ఎరిగినటువంటి వారము అలాగున భారముతో పట్టుదలతో ఒక్కొక్క అంశము కొరకు మనం ప్రార్థన చేస్తూ వస్తాం. రక్షింపబడిన వారి యొక్క రక్షణ కొరకు, రక్షింపబడిన బిడ్డలు దేవుని కృపలో కృతజ్ఞత కలిగినటువంటి ఆరాధికులుగా, ప్రార్థనా పరులుగా
వాక్యము చదివి దాని ప్రకారం గైకొని అనేకులకు ప్రభు యొక్క మాటలు అందించినటువంటి ప్రశస్తమైనటువంటి బిడ్డలుగా ప్రభు కృప ఇచ్చి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలా ఒక్కొక్కరు ఒక 3 నిమిషాలు ప్రార్థన సమయం తీసుకోవడం మంచిది. ఆ ప్రకారంగా ఇతరులైనటువంటి వారికి అనగా మన తోటి దేవుని బిడ్డలైనటువంటి వారికి సమయాన్ని మనం కేటాయించినటువంటి వాళ్ళంగా అవుతాం. ఒక 1/2 అవర్ మనం ప్రార్థన చేస్తాము. ఆ ప్రకారం కాలిఫోర్నియా గురించి జ్ఞాపకం చేసుకుంటాము. ఉత్తర భారతదేశంలో దేవుని బిడ్డల యొక్క కష్ట పరిస్థితుల్లో ప్రభు వారిని ఆదుకున్నట్లుగా ప్రార్థన చేస్తాము. ఆర్థిక 50 దేశాలు మన ప్రియ ప్రభు కార్యం కొరకైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభు దర్శించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున దేవుని మహిమార్థం మన ప్రార్థనలో కొనసాగుతూ వస్తాము. ప్రార్థనలో కొద్దిమంది బిడ్డలు పాలు పంపులు పొందినారు. వారిని మనము ప్రార్థన కొరకుగా ఆహ్వానిస్తూ ఆ రీతిగా ప్రార్థించడానికి కొరకుగా అనుదిన ప్రార్థనలో తరుణం పొందటానికి కొరకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాము. ప్రగతి దయాకరణ భారత యొక్క కోడలనైనా ప్రగతి అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్. అవును అంకుల్. రైట్. థ్యాంక్ యూ నైనా ఫర్ కమింగ్ టు ద మార్నింగ్ ప్రేయర్. వెల్కమ్ టు ద ప్రేయర్. మే గాడ్ బ్లెస్ యూ. ఆ ప్రకారంగా ప్రభు ఇచ్చినటువంటి అంశాలని నోట్ చేసుకుంటూ ప్రార్థన చేస్తూ వస్తాము. ఆ ప్రకారంగా మన మధ్యలో మనం ఎరిగి ఉన్నటువంటి ఆయా అంశాలు, ఆయా ప్రార్థన మనవులు ఒకటొకటి మనం జ్ఞాపకం చేసుకొని ఆర్థిక ప్రభు పావల చెంత మనం ప్రార్థనలో వెళ్తాము. వాక్యం వింటూ వచ్చినాము. అలా మన జీవితంలో ప్రభు యొక్క వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఆయన మహిమార్థం సాగిపోవటం కొరకుగా ప్రార్థన చేస్తాం. ఈ రోజున కొద్దిమంది తరుణం తీసుకుందాము. చాదురమ్మ గారు ప్రార్థన చేస్తారు. అలాగున ప్రగతి ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా శ్యామలమ్మ గారు ప్రార్థన చేస్తారు. సమయాన్ని బట్టి జ్యోతమ్మ కూడా ప్రార్థన చేస్తారు. ఆల్టర్నేటివ్ గా ఒక రోజు ఒక 3-4, ఇంకో రోజు ఒక 3-4, సమయాన్ని బట్టి అలాగున 3 నిమిషాలు అలా మనం ప్రార్థన చేయలేతే ఎక్కువ మందిగా ప్రార్థన చేయడానికి కొరకు అనుకూలంగా ఉంటుంది. ప్రభు కృపారీతిగా దేవుడు అనుగ్రహించి నడిపించినట్లుగా మనం ఒకరి వెంట ఒకరము ప్రార్థన ఏకీభవించి ఆ ప్రకారం ప్రార్థన ముగింపులో అన్మ్యూట్ చేసి ఆమెను చెప్పచ్చు. ప్రార్థన జరుగుతున్నప్పుడు మ్యూట్లో ఉండి ప్రార్థన ఏకీభవించవచ్చు. అయితే ప్రభు కృపను కోరుకొని మన ప్రార్థన వెళ్తాం. ప్రారంభించండి. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవంగల రాజా, కృపా కనికరం గల దేవ, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ దయా వాత్సల్యతను బట్టి, నీ దీర్ఘ శాంతాన్ని బట్టి, నీ విస్తారమైన క్షమాపణ బట్టి వందనాలు. ఈ దినం ఈ విధంగా ఉన్నానంటే కేవలం నీ కృపను హృదయమారా స్తుతిస్తూ నా తండ్రి నీ ప్రియబిడ్డలతో కలిసి ఈ విధంగా నా తండ్రి నీ పాదాల చెంత సాగిలి పడ్డానికి సహాయం చేస్తున్నందుకే హృదయమారా స్తుతిస్తూ ఇచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి ఈ విధంగా సమకూర్చుకునే ప్రేమ అంతటిని బట్టి హృదయమారా స్తుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్థురాలను ఒప్పుకుంటూ స్తుతి ఆరాధనతో నీ పుణ్య రక్తాన్ని సంపూర్ణంగా ప్రోక్షించుకుంటూ నీ పాదాల చెంత సాగిలి పడుతున్నాను తండ్రి. దయలో గుర్తు చేసుకొని ఇచ్చిన హెచ్చరిక వాక్యాలన్నిటిని బట్టి వందనాలు. హృదయంలో భద్రం చేసుకుని దాని ప్రకారంగా జీవించడానికి మీరు నాకును సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. సాల్మన్ బ్రదర్ను కాపాడండి. మంచి ఆయురారోగ్యాలు బిడ్డకు అనుగ్రహించండి. వారి విశ్వాసాన్ని ఘనపరచండి. వారి సేవాపరచని ఆశీర్వదించండి. షుగర్ను కంట్రోల్లో ఉంచండి. ప్రతి బలహీనతలని పునరుద్ధార శక్తిని బిడ్డక మీరే అనుగ్రహించండి. సేవకురాలను కూడా కాపాడండి. వారి సేవా
పరిసరను ఆశీర్వదించండి. పాప చదువుల్లో కూడా మీరే తోడండి. 10th క్లాస్కి వెళ్ళిన ఉంటుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచి తండ్రి మొదటి నుంచి చక్కగా చదువుకోవడానికి కావలసిన శక్తిని నా తండ్రి సామర్థ్యం బిడ్డకు మీరే అనుగ్రహించండి ప్రభా. దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. ఈ దినం నా తండ్రి ఫిలదెల్ఫియాలో జరిగే నా తండ్రి మార్నింగ్ జరిగే ఫాస్టింగ్ ప్రేయర్లు మీరే సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. అలాగే సాయంత్రం నా తండ్రి దేవేంద్ర నగర్ లో జరిగే ఆ యొక్క ప్రేయర్ మీటింగ్ లో కూడా మీరే సహాయం చేయండి. ఆల్విన్ కాల్లో జరగనన్న బైబిల్ స్టడీస్ ను కూడా మీరే దయలో గుర్తు చేసుకోండి, దయ చూపించమని నీ పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించను. కాన్వికేషన్స్ నా తండ్రి జరగనన్న అక్కడ మీ సన్నిధిని వీళ్ళకి తోడుగా ఉంచండి ప్రభా, దయ చూపించండి. ఎంతో మంది రాగాలను సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. కాన్వికేషన్ అంతట్లో కూడా మీరే మీ ప్రియకుమారుని హెచ్చించుకొని చూపించుకొని ప్రభా, ఎంతో మందిని ఆకట్టుకోండి ప్రభా, దయ చూపించండి. కడవరి దినాల్లో ఉంటున్నాం, దుర్దినాల్లో ఉంటున్నాం, నశించిపోయే ఆత్మలు కోకొల్లలుగా ఉంటుండగా నీ కృప ద్వారా దయ ద్వారా ఎంతో మంది అన్యులు రాగడానికి, సంపూర్ణమైన రక్షణ నిశ్చయిత కలిగి ఉండడానికి, రక్షింపబడిన బిడ్డలందరూ కూడా నిన్ను పోలి బ్రతకడానికి మీరే దయా సహాయం చేయండి ప్రభా. ఎవరు నిలబడ్డప్పటికీ నీ కాపుదల భద్రత దయచేయండి. బిడ్డను అభిషేకించి వాడుకోమని నీ పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. బీబీఎస్ సేవా పరిచయం కూడా మీరు ఆశీర్వాదకరంగా చేయమని నీ పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి సమకూడని ప్రతి బిడ్డను కూడా దయలో గుర్తు చేసుకొని తండ్రి, ముఖ్యంగా సుధీర్ బ్రదర్ను గుర్తు చేసుకొని తండ్రి, ఆ బిడ్డ విషయంలో మీ దయా జాలి కనికరం చూపించండి ప్రభావ. నా తండ్రి కలిపిన దేవుడు కడవరకు నిలిపే సర్వశక్తి గల దేవుడు మీరే తండ్రి, దయ చూపించండి. కుటుంబంగా కలిసి నా మహిమార్థం నా తండ్రి మంచిగా ఉండడానికి మీరే సహాయం చేయండి. మహిమను ఆ కుటుంబంలో కనపరచండి ప్రభావ, దయ చూపించండి. మహిమను చూడగలడానికి సహాయం చేయండి. అవి తన బిడ్డకు మంచి మనసును దయచేయండి. చిన్న బిడ్డలకు కూడా మంచి మనసును దయచేయండి. చదువు వృధా చేసుకోకుండా సహాయం చేయండి. తండ్రి దగ్గర రావడం వల్ల ఎంతో మేలు క్షేమాన్ని గుర్తించి గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. వారు ఏదైతే నా తండ్రి నాయన ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో వారి ఆలోచనలన్నీ తారుమారు చేసి ఆ యొక్క మందిరం కూడా ఏమాత్రం కూడా అమ్మకుండా ఉండడానికి మీరే సహాయం చేయండి. మీరు నా తండ్రి మీరు వారి ఆలోచనలు మంచివి కానట్లయితే చెడగొట్టే దేవాది దేవుడు మీరేనని హృదయం ఆరాధిస్తున్నాను తండ్రి, దయలో గుర్తు చేసుకోండి. అశ్విని కూడా స్వస్థపరచండి, ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి, దయ చూపించండి. డేవిడ్ కూడా నా తండ్రి గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా బిడ్డను మీరే తీర్చిదిద్దండి ప్రభా, దయ చూపించండి. కావాల్సినవన్నీ కూడా సామర్థ్యం బిడ్డకు మీరే అనుగ్రహించండి, దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. ఈ విధంగా మీరే సహాయం చేయండి. దయా సిస్టర్ వారి విశ్వాసాన్ని ఘనపరచండి, వారి సేవాపరచని ఆశీర్వదించండి. పాప విషయంలో మీరే దయా సంకల్పాన్ని నెరవేర్చుకోండి. అశ్వినికి నా తండ్రి చెల్లికి అలాగే సతీష్ కూడా మంచి జీవిత భాగస్వాములు బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డ పిఆర్ విషయంలో కూడా మీరే సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. ప్రణిత కూడా నా తండ్రి అసలు ఉంటుండగా నీ కాపుదల భద్ర దయచేయండి. సత్య సావాసనగా స్థిరపరచబడ్డానికి మీరే సహాయం చేయండి, దయ చూపించండి. సిమియోను కూడా మందిర సమృద్ధిని అనుగ్రహించండి. బిడ్డలను కూడా కాపాడు భద్రపరచండి ప్రభు, దయ చూపించండి. సామల సృష్టి విశ్వాసాన్ని కనపరిచి ముగ్గురు బిడ్డలు నా తండ్రి అందరూ కూడా నీ సన్నిధిలో నిలబడడానికి మీరే కృపను చూపించండి. ప్రార్థనకు నిండైన శోభను అనుగ్రహించండి. ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా సహాయం చేయండి. వాళ్ళ ఇల్లు విషయంలో ప్రత్యేకమైన కృపను బిడ్డలకు మీరే అనుగ్రహించమని నీ పాదాలు పట్టి బ్రతినా. నేను కూడా నేను అఖిల కలిసి ఈ దినం నా తండ్రి నాయన సాయంత్రం బయలుదేరి రానంటుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభు. క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి నా తండ్రి. ఆ ఫ్లైట్ అంతటిపైన పుణ్య రక్తాన్ని ప్రోక్షించండి, ఆ పైలట్ పైన పుణ్య రక్తాన్ని ప్రోక్షించండి నా తండ్రి. ఎటువంటి చెడుగు గిడని అపాయం జరగకుండా సహాయం చేయండి. క్షేమంగా హైదరాబాద్ చేరడానికి మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినార్చండి. మిగిలిన పనులన్నింటిలో కూడా మీ దయ మీ కృప మా ఎడల కనపరచమని బిడ్డ కూడా ఏవేవైతే పనులు మెత్త వచ్చి ఉంటుందో ఆ పనులన్నీ కూడా చక్కగా చేయగలడానికి మీరే సహాయం చేసమని నీ ముందు మీరుండి నా తండ్రి నడిపించమని. నీ సన్నిధి లేకపోతే మేమేమి చేయలేని మీరే మా అధికారిగా నా తండ్రి మా తండ్రిగా తల్లి ఉండి నా తండ్రి మీరే నడిపించి మీ నామాన్ని హెచ్చించుకోమని నీ పాదాలు పట్టి బ్రతినార్చన. పవన్కి చిన్న బిడ్డలకు కూడా కావాల్సిన కృపను అనుగ్రహించండి. బిడ్డలు ఏమాత్రం కూడా బెంగ పెట్టుకోకుండా సహాయం చేయండి ప్రభా. తల్లి లేదని ఏమాత్రం కూడా చిన్న బిడ్డ అయితే ఏమాత్రం కూడా బెంగ పెట్టుకోవడం సహాయం చేయండి. సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచండి, దయ చూపించండి ప్రభా, దయ చూపి. అలాగే సంతోష కుటుంబాన్ని కూడా నీ కృపలో అంగీకరించండి ప్రభా. నీ ఎందు భయభక్తులుగా నిత్యం నీ సన్నిధిలో నిలిచే వారంగానే నా బిడ్డలు అలాగే నా తండ్రి కూడా నా ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా నీ సన్నిధి మాకు ఉంచండి ప్రభు. మీ ఎందు భయభక్తులు మాకు మేలు తండ్రి, మంచి చేసి మంచి దేవుడు. అలాగే కాలిపోయిన ఆ ప్రదేశాన్ని కూడా మీరే దయలో గుర్తు చేసుకోండి ప్రభా. నా తండ్రి ఎంతో కష్టం నష్టం వచ్చి ఉంటుండగా కష్ట నష్టాలు మీరు మాత్రమే తీర్చే దేవుడు. గవర్నమెంట్ వారికి మంచి మనసునిచ్చి తొందరగా అవన్నీ ఎవరైనా పేద బిక్కు ఉన్నట్లయితే వారిని ఆదుకోనండి ప్రభా. అలాగే ఎవరైతే మీరు వద్దనుకుంటున్నారో వారికి మీరే దేవుడని మీరు తప్ప వేరొక దేవుళ్ళను గుర్తించి గ్రహించడానికి మీరే సహాయం చేయండి. అధికారం అందం చందం ఏవి కూడా అన్ని వ్యర్థమని గుర్తించి నా తండ్రి పరలోకమందు దేవుడు నిజమైన దేవుడని సత్య దేవుడని గుర్తెరడానికి గ్రహించడానికి ఆత్మ యొక్క నా తండ్రి నష్టం ఎంత గొప్పదో గుర్తెరడానికి, ఆస్తి నష్టం కంటే ఆత్మ నష్టం ఎంత గొప్పదో గుర్తించి గ్రహించడానికి వారు మన ఎత్తరం వెలిగింపబడ్డానికి
మీరే కృపను చూపించమని దయ చూపించమని నీ పాదాలు పట్టి బ్రతినాడుచు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనం లేసే నమ్మదగిన నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మహా తండ్రి ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవా జీవం ఓకే, బ్యాప్టిజం గురించి కూడా గుర్తు చేసుకుని అయినా 26. ఓకే, చేయరా. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవా జీవం కలిగిన నా ప్రియ పరలోక తండ్రి, గడిచిన కాలమంతయు మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచితని నాయన ఈ ఉదయకాల సమయంలో మీ ఆరాధనలో పాల్గొంటకు తండ్రి నాయన మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సోర్స్ ని బట్టి కూడా తండ్రి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఏ యోగ్యత ఎన్నిక లేనప్పటికీ మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణ నిమిత్తమై మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. రక్షింపబడిన నాటి నుండి కూడా తండ్రి అనేక మార్లు పడిపోయినప్పటికీ కూడా తండ్రి మీ మహాకృప కనికరం చేత తండ్రి మీ వాత్సల్యతతో తిరిగి లేవనెత్తున్నారు ప్రభా. మీ వాక్యం ద్వారా తండ్రి బలపరుస్తున్నారు ప్రభా. అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా రక్షణలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా తండ్రి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన మీకు మాదిరికరమైన జీవితాన్ని తండ్రి జీవించుటకు మీ కృపని దయచేయండి తండ్రి. రక్షణ లేని వారికి తండ్రి నాయన రక్షణను అనుగ్రహించండి తండ్రి. అనేక ఆత్మలు తండ్రి నాయన మీలోకి నడిపింపబడుటకు మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. దేవా మేము కూడా తండ్రి నాయన అందులో పాల్గొనటకు మీరే కృప చూపించి నడిపించండి తండ్రి. దేవా ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి నాయన రక్షణను దయచేయండి తండ్రి. రక్షణలో స్థిరంగా ఉండగలుగుటకు కృప చూపించండి తండ్రి. మీ నామం తండ్రి నాయన మహిమపరచబడేలా ఉన్న సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా అనేక మార్లు తండ్రి నాయన మేము తండ్రి నాయన మిమ్మల్ని ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నాను ప్రభా. దయతో క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా మీకు సమయాన్ని ఇచ్చే బిడ్డగా ఉండగలుగుటకు తండ్రి నాయన మిమ్మల్ని తండ్రి నాయన నిర్లక్ష్యం చేయకుండా తండ్రి నాయన అనుదినం తండ్రి నాయన మీలో జీవించగలుగుటకు మీరే సహాయం చేసి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి పరీక్షలో ఊర్లో తండ్రి నాయన పాల్గొనటకు మీరే సహాయాన్ని అందించండి తండ్రి. ఈరోజు జరిగే పరిచర్యలో కూడా తండ్రి నాయన మీరు తోడుండి నడిపించండి తండ్రి. దేవా అనేక మంది కూడా తండ్రి నాయన రాగలుగుటకు మీ నామంని తండ్రి నాయన మేము పరచగలుగుటకు కృప చూపించండి తండ్రి. దేవా మీ సహాయాన్ని అందించండి తండ్రి. ప్రేరంతట్లో కూడా తండ్రి నాయన మీరే తోడుండి నడిపించండి, మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. దేవా ఈవినింగ్ జరిగే ప్రేయర్లో కూడా తండ్రి నాయన మీరే కృప చూపించి నడిపించండి తండ్రి. మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. ఇంకా మా సంఘంలో తండ్రి నాయన జరిగే ప్రతి పరిచర్యలో మీరే తోడుగా ఉండి నడిపించండి తండ్రి. మాకు ఇచ్చిన సేవకుల్ని బట్టి కూడా తండ్రి మీకు వేలాది వందనాలు తండ్రి నాయన. అంకులాంటిని మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన. పరిచర్య అంతట్లో తోడుండి నడిపించండి తండ్రి నాయన. వారి ఫ్యామిలీని కూడా తండ్రి నాయన దీవించండి తండ్రి నాయన. వారికి కావాల్సినవన్నీ కూడా తండ్రి నాయన మీరే సమకూర్చి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా అఖిల వాళ్ళ జర్నీని బట్టి మీకే వందనాలు తండ్రి నాయన. ఈరోజు అంతా మీరు తోడుండి నడిపించండి తండ్రి నాయన. సేఫ్ జర్నీని అనుగ్రహించండి తండ్రి. సేఫ్గా వారు తిరిగి రాగలుగుటకు మీరే కృప చూపించి నడిపించండి. వారి పని అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా బాప్టిజం తీసుకున్న బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. వారందరికీ మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. దేవా రక్షణ గురించి తండ్రి నాయన వారు తెలుసుకొని తండ్రి నాయన రక్షణలో వారు స్థిరంగా ఉండగలుగుటకు తండ్రి నాయన మీరే కృప చూపించండి తండ్రి. వారు మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా జీవించుటకు కృప చూపించండి తండ్రి. మీకు సాక్షికరమైన జీవితాన్ని వారు జీవించేలా ఉన్న కృప చూపించి మీరే వారికి తోడుండండి తండ్రి నాయన. ప్రతి పరిస్థితిలో మీరే సహాయం చేయండి తండ్రి. దేవా మేము కూడా తండ్రి నాయన ఎక్కడెక్కడైతే వెళ్తున్నామో తండ్రి నాయన మా ఉద్యోగాల్లో తండ్రి నాయన ఇంకా ఎక్కడికి వెళ్ళినా తండ్రి నాయన మీ నామంని ప్రకటించే బిడ్డలంగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మా జీవితం ద్వారా కూడా తండ్రి నాయన అనేకులు తండ్రి నాయన మిమ్మల్ని తెలుసుకునేలా ఉన్న మీరు సహాయం చేయండి. మా అధికరమైన జీవితాన్ని మేము జీవించుటకు మీరే కృప చూపించి నడిపించండి. మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా మీకే వందనాలు చెల్లించుకుంటూ అనుదినం తండ్రి నాయన నేను కూడా తండ్రి నాయన పాల్గొనటకు మీరే సహాయం చేయమని వేడుకుంటూ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో మీకే మిమ్మల్ని ప్రార్థించుకుని వేడుకుంటున్నాను తండ్రి.
ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడైనటువంటి తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడమైనటువంటి దేవ, మారని మార్పు చెందినటువంటి తండ్రి, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే గొప్ప దేవ, వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా చేరిన తండ్రి, ఉదయకాలం మేము ఒక దర్శనం చేసుకోవడానికి నా ప్రభా మీరు చూపిన దయకై, ఇచ్చినటువంటి ఆయుష్కై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. గొప్ప దేవుడు, నమ్మకమైనటువంటి తండ్రి, మహత్కార్యములు, ఆశ్చర్య అద్భుత కార్యములు చేయుటకు సమర్థుడమైనటువంటి తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి నా నాయన, ఈ ఆన్లైన్ కుటుంబం ద్వారా నా ప్రభా నా నాయన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచిన తండ్రి, ఏ రీతిగా నా ప్రభా మీ సన్నిధిలో నా ప్రభా నా నాయన మీ ప్రార్థనలో పాలు పంపులు పొందటానికి నా ప్రభా మీరు చేసిన సహాయానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా. అవును దేవా నా నాయన, మరి 13వ తారీఖు నుండి నిన్నటి దినం వరకు నా ప్రభా చెప్పాలలో VBS పరిచర్యలో మీరు చేసిన సహాయానికి వందనాలు, స్తోత్రాలు. VBS టీం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుని నా ప్రభా నా తండ్రి వారి ప్రయాణాల్లోనూ నా ప్రభా వారి పరిచర్యల్లోనూ వారి ఆరోగ్య విషయాల్లోనూ తండ్రి నా నాయన అక్కడ VBS పరిచర్యలో పాల్పంపులు పొందే విషయంలో మీరు చేసిన సహాయానికి వందనాలు. అనేక మంది బిడ్డలను నా ప్రభ చిన్న బిడ్డలను మీరు నడిపించారని తండ్రి నా నాయన, వాక్యం చేత నా ప్రభ వారిని దర్శించారని తండ్రి నా నాయన, బిడ్డలు నా ప్రభ నా నాయన మిమ్మల్ని తెలుసుకొని నా ప్రభ ఆయా వారు తీసుకునే తీర్మానాల్లో మీరు సహాయకుడుగా ఉన్నారని నమ్మే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన, తిరుగు ప్రయాణం అంతట్లో కూడా నా ప్రభా మీరు తోడుగా ఉండి క్షేమంగా నడిపించినందులకై వందనాలు. ప్రభువు నందు వారి ప్రయాస వ్యర్థం కాకుండానట్లు నా ప్రభా అనేక మంది చిన్న బిడ్డలను మీరు రక్షించుకునే దేవుడుగా నా ప్రభా, రక్షించుకున్నట్టుగా సమర్థుడమైనటువంటి దేవుడుగా నా ప్రభా నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నా. ఈ రీతిగా పరిచర్యను అంతటి కూడా మీరు జ్ఞాపకం చేసుకుని చేసిన సహాయానికై వందనాలు, స్తోత్రాలు. మీ చిత్తమైతే నా ప్రభా నా నాయన మరి 16వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు నా ప్రభా అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన ఉంటున్నటువంటి మరి నా ప్రభా నా నాయన కాన్వకేషన్స్ కొరకు మేము ప్రార్థిస్తూ వస్తున్నాం. కాన్వకేషన్ అంతట్లో కూడా నా ప్రభా మీరే సహాయకుడిగా ఉండండి. అక్కడ జరిగే పరిచర్యల్లో మీరు తోడుగా ఉండండి. ఏ ఉద్దేశంతో అయితే నా ప్రభా అక్కడ కాన్వకేషన్స్ నిర్వర్తిస్తున్నారో ఆ ఉద్దేశాన్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఏది జరిగినప్పటికీ కూడా నా ప్రభా ఏ గుడికి జరిగినప్పటికీ మీకు భయంకరంగా జరిపించుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. దయగలిగినటువంటి నా తండ్రి నా నాయన, అదే రీతిగా 26వ తారీఖున నా ప్రభా జగద్గిరిగుట్ట ఫిలదెల్ఫియా మందిరంలో జరగనై ఉన్నటువంటి బ్యాప్టిజాల నిమిత్తమై ప్రార్థిస్తూ వస్తున్నాం. నా ప్రభా బ్యాప్టిజాల కొరకు సిద్ధపడే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. ఎవ్వరు కూడా నా ప్రభా వెనుక చూపు చూడకూడనట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నా నాయన వారి సాక్ష్యాన్ని ధైర్యంగా నిలబడి ఇవ్వగలగటానికి సహాయకుడిగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అని ఆ దినాన్ని నిలబడే దాసులను కూడా నా ప్రభా మీరు అభిషేకించి వాడుకుంటూ రండి. ఎంతో మంది బిడ్డలు నా ప్రభా నా నాయన అది నాన్న మీ మందిరానికి నడిపించబడిన ప్రభా మీ స్వార్థను వినగలగడానికి కూడా మీరే సహాయం చేయండి. ప్రభా నా నాయన మరి నా తండ్రి యేసుక్రీస్తుల ప్రభువారు నిజమైనటువంటి దేవుడని తెలియనటువంటి బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. అలాంటి వారికి నా ప్రభా నా నాయన మీ స్వార్థను వినిపింప చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. ఆ రీతిగా నా ప్రభా నా నాయన బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. నా తండ్రి సహాయం చేయండి. అది నాన్న ప్రత్యేకపరచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. దయగలిగినటువంటి మా దేవ, ఈ రీతిగా నా తండ్రి పరిచర్యలన్నింటిలో ఆస్ట్రేలియాలో అఖిల పవన్ ద్వారా జరిగే పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ముంబైలో జరిగే పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. తండ్రి నా నాయన సార్వత్రిక సంఘం ద్వారా జరిగే పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. అనుబంధ సంఘాల ద్వారా జరిగే పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. ప్రత్యేకంగా నా ప్రభా జగద్గిరిగుట్ట ఫిలదెల్ఫియా మందిరం, దేవేంద్ర నగర్ మందిరాల్లో జరిగే పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. బాధ్యత వహిస్తున్నటువంటి సాల్మన్ రాజు గారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. తండ్రి నాయన శారీరక బలహీనతలన్నింటిలో కూడా మీ పునరుద్ధాన శక్తితో బలపరచండి. తన పరిచర్య మరి నా ప్రభ నీరు కట్టి ఫలింప చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. బాధ్యతలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. కృప చూపించండి. మరి సిస్టర్ గారి ద్వారా జరిగే పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. సిస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. నా ప్రభ శారీరకంగా నా తండ్రి మీ ప్రియులు ఇద్దరు కూడా నా ప్రభ బలహీనలే. నా ప్రభ నా నాయన మీరు బలపరిచి నా తండ్రి బిడ్డలు నా తండ్రి మంచి ఆరోగ్యంలో భద్రపరచ
బలపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కుళ్ళమ్మను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. చదువుల్లోను రాకపోకల్లోను తండ్రి నా నాయన మరి ముఖ్యంగా నా ప్రభా మీ యందు భయభక్తులు కలిగి జీవించే విషయంలో సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా మీరు ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి దైవ సేవకులందరిని బట్టి కూడా నా ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. నా తండ్రి వారి పరిచర్య బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. వారి హస్తాలను మీరు బలపరచండి. వారి ఆల్విన్ కాలనీ మందిరాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన సాయంకాలం జరిగే బైబిల్ స్టడీని అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. అనేక మంది బిడ్డలు రాగలగడానికి నా తండ్రి మీకు భయంకరంగాను వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి మేలుకరంగాను ఈ కూడిక ఉండటానికి సహాయం చేస్తారండి. అదే రీతిగా నా ప్రభ బాధ్యత వహిస్తున్నటువంటి మాన్యాల బ్రదర్ కానీ రేజల్ సిస్టర్ కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. మరి నా ప్రభ ఈ సంవత్సరం కూడా నా ప్రభ మరి మాన్యాలు కానీ మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ మరి చెప్పాలి వివిఎస్ పరిచర్య నిమిత్తం మీరు తీసుకుని వెళ్ళి ఉన్నారు. క్షేమంగా నడిపిస్తారని నా ప్రభ అక్కడ నా ప్రభ బిడ్డకు నా తండ్రి మీరు తోడుగా ఉంటూ వచ్చారని నమ్మి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. నిజంగా నా ప్రభా నా ఆయన ఎమ్మానేల్ బ్రదర్ గారి పక్షంగా మీరు చేస్తూ వస్తున్న సహాయానికి వందనాలు. మరి కంటి చూపు విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు. సిస్టర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. నా ప్రభా శారీరక బలహీనతలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి మీ పునరుద్ధాన శక్తితో బలపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభా ఈ రీతిగా నా తండ్రి మరి నా తండ్రి సువార్త కోడికల్లోను గృహ కోడికల్లోను నా ప్రభా మరి నా తండ్రి అవనస్తుల కోడికల్లోను చిన్న బిడ్డల పరిచర్యల్లోను ప్రతి ఒక్క పరిచర్యలో కూడా నా ప్రభ మీరు చేస్తూ వస్తున్న సహాయానికి వందనాలు. పరిచర్యలన్నిటిని కూడా నా ప్రభ మీకు మహిమకరంగా జరిపించుకుంటూ రండి. అదే రీతిగా నా ప్రభ నా నాయన పరిచర్యలో నా ప్రభ ఇంకను నా తండ్రి నా ప్రభ నా నాయన నిరంతర ఫలం చూడటానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. మా ఆన్లైన్ కుటుంబం ద్వారా నా ప్రభ నా నాయన అనేక మంది బిడ్డలు ఆ అవసరతలు గుండా వెళ్తున్నారు. నా ప్రభ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రతి అవసరత మీ కృప మహాదేశుడిని తీర్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ప్రత్యేకించి చాందిని సిస్టర్ నాకిలాని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను నా ప్రభా. మరి భారత కాలమానం ప్రకారం ఈ దినాన ప్రయాణమై రానై ఉంటుండగా నా ప్రభా ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి నా ప్రభా. చేరవలసినటువంటి గమ్యానికి మరి రేపటి దినాన్ని ఇక్కడ గమ్యానికి చేరతారు. అప్పటి వరకు కూడా నా ప్రభా నా నాయన మీ క్షేమము మీ భద్రత బిడ్డలకు తోడుగా ఉంచుతూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నా. మరి నా ప్రభ ఏ ఆలోచనలతో ఏ ఉద్దేశంతో ఇండియాకి రానై ఉంటున్నారో నా ప్రభ ఆ బిడ్డలు నా తండ్రి ఆ పనిని సఫలం చేసుకుని ముగించుకుని మరి మీ చిత్తమైతే అఖిల మంతండి ఇంక వెళ్ళగలడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. చాందిని సిస్టర్ ఆరోగ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను నా ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రీతిగా నా ప్రభా మరి నూతనంగా మరి నా ప్రభా ప్రగతి సిస్టర్ మీరు నా ప్రభా నా నాయన మా కుటుంబంలోనికి చేర్చి ఉన్నారు. ఆ బిడ్డ విశ్వాసాన్ని మీరు గానపరచండి నా ప్రభా. ఆ బిడ్డ ఆశను మీరు తీర్చండి. ప్రతిదినము నా ప్రభా నా నాయన మరి ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందటానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా మరి ముఖ్యంగా నా తండ్రి నా నాయన మరి సుధీర్ బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. తండ్రి నా నాయన ఆ బిడ్డను నా ప్రభా మన మీరు జ్ఞాపకం చేసుకొని తన ఆశను మీరు తీర్చండి నా ప్రభా నా నాయన. వినతి సిస్టర్కి నా ప్రభా బిడ్డలకు మంచి నా మనసులను అనుగ్రహించండి. మీ చిత్తమైతే నా ప్రభా నా నాయన కుటుంబం మీలో కట్టబడి మీ కొరకు జీవించలాగా కృప చూపించవలసిందిగా కేవలం మీ చిత్తాన్ని మాత్రమే ఆ కుటుంబం పక్షంగా నెరవేర్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. అదే రీతిగా స్వాతి రాజేంద్రాలను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. ఆ కుటుంబ సమస్యను కూడా మీరే పరిష్కరించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. ఉదయ సిస్టర్ వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభా నా నాయన. ఆ కుటుంబం ద్వారా జరిగే పరిచర్యలు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. నూరంతల ఫలం చూడటానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. శ్రీరామణ్యం సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. తన బలహీనతలన్నింటిలో కూడా నా ప్రభా మీ పునరుద్ధాన శక్తితో బలపరచండి. శారీరక బలహీనతల్లో సహాయం చేయండి. కుటుంబంగా మిమ్మల్ని సేవించడంలో సహాయం చేయండి. మరి అశ్విని ఆరోగ్యాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి. దేని ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభా ప్రతి విషయంలో కూడా నా ప్రభ మీరే మీ వెంటైన కృపను అనుగ్రహించి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. మరి జ్యోతిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోదేవా. తన ఆరోగ్యాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంటారండి. సిమియన్ బ్రదర్ ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటారండి. డ్యూటీ రాకపోకల్లో సహాయం చేయండి ప్రభా. ఇద్దరు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి వారి చదువుల్లోనూ రాకపోకల్లోనూ మీరు తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. శ్రీనివాస బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూరని నా తండ్రి తన డ్యూటీ విషయంలోనూ కుటుంబ విషయాల్లోనూ మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ప్రభావతి మనం మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. తన ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. చైతన్యం నా ప్రభావం మీ చిత్తమైతే దర్శించి రక్షించుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. లక్ష్మమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. మీ చిత్తమైన ప్రభా తన పరిస్థితిని అంతటి నెరిగినటువంటి దేవుడు నా ప్రభా మీ చిత్తాన్ని
నెరవేర్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా నా ప్రభా ఆలయం కుటుంబంలో రక్షణ లేనటువంటి వారికి రక్షణను అనుగ్రహించండి ప్రభా. తండ్రి నా నాయన మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. వారి గురించి మాకు ఇచ్చినటువంటి పట్టింపు భారంతో ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. మా ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. రంగయ్య గారిని, శైలేంద్ర గారిని నా ప్రభా, భాస్కర్ గారిని నా తండ్రి, వెంకటరమణ గారిని మీరే నా ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారి మనోనేత్రాలను వెలిగింప చేయండి. వారు కూడా నా ప్రభా నా నాయన మోకాలు వంచి మీ యొద్ద నా ప్రభా నా నాయన నిజమైనటువంటి దేవుడని నా ప్రభా వారి నాలుకలతో మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. ఇంకను నా ప్రభా నా నాయన మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా నా ప్రభా నా నాయన మరి ఏ అవసరతలతో ఉంటున్నారు వారి అవసరతలను బట్టి నా ప్రభా ప్రార్థిస్తూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభా దీనిరాలైనటువంటి నా కుటుంబ పక్షంగా కూడా నా ప్రభా మీరు చేస్తూ వస్తున్న సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. నా ముగ్గురు బిడ్డలు కూడా నా ప్రభా కుటుంబాల రీతిగా మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయండి నా తండ్రి. నమ్మకంగా మీ సన్నిధిలో నా ప్రభా యథార్థంగా ప్రవర్తించడానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. అడుగక మర్చిన ఈవులన్నింటిని ధారాళంగా అనుగ్రహించి గొప్ప దేవుడు విజయలక్ష్మి వల్ల మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. రాంబాబు అనే వ్యక్తిని మీరు దర్శించండి. మంచి మనసును అనుగ్రహించి నా ప్రభా నా నాయన మరి సిస్టర్ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇచ్చే విషయంలో సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఆ కుటుంబ పక్షంగా కూడా నా ప్రభా మీరు చేస్తూ వస్తున్న మేలులను బట్టి వందనాలు, స్తోత్రాలు. రేవతి మళ్ళీ ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఇంకా నా ప్రభా ఆరోగ్య పరిస్థితులు గుండా వెళ్ళే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. స్వస్థపరిచే యెహోవాగా బిడ్డల పక్షంగా కార్యాన్ని జరిగించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. ఆర్థిక సమస్యలు గుండా వెళ్ళే వారిని మీరే జ్ఞాపకం చేసుకుంటారండి తండ్రి. నా నాయన భూమి సమస్యలతోనూ అదే రీతిగా నా ప్రభా ఆయా సమస్యల గుండా బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ దయలో జ్ఞాపకం చేసుకుని సమస్యలను పరిష్కరించి నా ప్రభా కేవలం బిడ్డలు నా ప్రభా మీపై ఆధారపడి జీవించే విషయంలో సహాయం చేస్తుందిగా వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నా నాయన నా వ్యక్తిగతంగా నా పక్షంగా కూడా మీరు చేసిన సహాయానికి వందనాలు నా ప్రభా. నా నాయన కొన్ని దినాలుగా నా తండ్రి మరి కొద్దిపాటి అస్వస్థత బాధపడుచుగా నా ప్రభా మీ గాయపడిన హస్తంతో తాకి ముట్టి స్వస్థపరిచి తండ్రి నా స్వరాన్ని ముట్టి నా ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ప్రార్థించుకునే విషయంలో మీరు ఎంత గొప్పగానో నా ప్రభా నా పక్షంగా చేసిన సహాయం అంతటిని పెట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏమి ఇవ్వగలను తండ్రి నా ప్రభా ఏమి ఇవ్వలేని దీనురాలని మీ సన్నిధిలో సాగిలపడుతూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ నా ప్రభువును నా రక్షకులను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. వందనాలు, స్తోత్రులయ్యా. ఉదయకాల సమయం రక్షణ చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మలేని స్థుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభు ఎబ్నేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ్యా. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ తీసేసి తండ్రి తిరిగి సమకూరుస్తున్న దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు. ప్రతి విధి ఆటంకాలను తప్పించి విడిపించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులే. ఆన్లైన్ కుటుంబం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధ గ్రంథం ఇచ్చినందుకు నీకు వందనాలు. దయసేకులు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. నా కోసం ప్రార్థన పనులు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిన్ను ఆరాధించే వారు ఆత్మ సత్యంతో ఆరాధించాలని వాక్యం సెలవిస్తున్నాయన. నా ఆత్మ సత్యంతో ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రులయ్యా. నాయన మరి నీ కొరకు జీవించే బిడ్డగా నీకు మహిమ తెచ్చేదానిగా నేను ఉండడానికి నాకు సహాయం చేసే ప్రభుని ఇతరులకు చూపించే కొరకు తండ్రి నేను మరి నాయన ఏ విధంగా తండ్రి వారికి ఉపయోగపడగలను తండ్రి ఆ విధంగా సహకరించేలాగా కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభుని నీ ప్రేమను పంచేదానిగా నేను ఉండడానికి నాకు సహాయం చేసి చీకట్లో ఉన్న వారిని తండ్రి నీ వెలుగులోకి రప్పించే కొరకు మీరే సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను తండ్రి. రైతు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసండి. మాట్లాడే దేవుడు జీవంగా దేవుడు నాకున్నాడు మాకున్నాడనే నిరీక్షణ మాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చిత్తంలో తండ్రి నాయన మేము చిత్తానుసారంగా జీవించి అడిగి పొందే వారంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. దుఃఖంలో ఉన్న వారి కొరకు వారి కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. శ్రమలో ఉన్న వారి కొరకు విడుదల కలిగేలాగున ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాయినా అలాగే తండ్రి యేసయ్య నాయన వారి కొడుకులు అంతట్లో కూడా సహాయం చేసినందుకు నీకు మీరే జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని నమ్మకమైన దేవుడు ఉంటే సహాయం చేస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తాం. బలహీన పరిస్థితుల్లో బలపరిచే దేవుడుగా ఉంటున్నందుకే నీకు కుంగిన వెళ్ళి లేవనెత్తే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాం. ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తున్నాను. అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి మోకాలని నామలు ఒంగులాగిన ప్రతి నోరుని స్థితించలాగిన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తాండి. నాయన గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి.
తండ్రి జ్ఞాపకం చేసుకోండి. సుఖప్రసవాన్ని దయచేయన తీసుకున్న ఆహార పానీయాన్ని స్వాదిలో ఉంచివేసయ్యా నాయన సుఖమైన ప్రసవానికి సిద్ధపరచమని అడిగినప్పుడు సహాయం చేస్తాండి. సంతానం లేని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సంతాన భాగ్యం దయచేసేవారు ముఖంపై నవ్వు పుట్టించేసయ్యా గర్భఫలం దేవుడిచ్చి బహుమానం మేము పొందినానని దానించే బిడ్డలుగా చేసేయా నీ సాక్షులుగా ఉంచుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తాండి. గొప్ప దేవ నీకు 4 స్తోత్రులయ్యా జ్ఞాపకం చేసుకుని నడిచిన ఉదయకాల సమయంలో తండ్రి మరి ఫిలదెల్ఫియాలో మరి సిస్టర్స్ ఉపవాస ప్రార్థన కలిగి ఉంటుండగా మీరే సహాయం చేయండి. దేవేంద్ర నగర్ లో సంఘ ప్రార్థన కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునైనా మరి ఆల్విని కాలనీ తండ్రి మా పలు స్థలాల్లో ఉండే ప్రతి కూడిక కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునైనా GPS లో కూడా సహాయం చేసి నేను బిడ్డల క్షేమాన్ని ఇచ్చి తండ్రి మరి తీసుకొచ్చినందుకే నీకు 4 స్తోత్రాలు. చాందన ఆంటీ అఖిల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ప్రయాణం అంతట్లో కూడా తండ్రి క్షేమాన్ని ఇచ్చి క్షేమైన ప్రయాణం దయచేయమని అడిగినప్పుడు సహాయం చేస్తాండి. మరి నాయన ఈ దినము తండ్రి అండమాన్ నికోబార్ లో 2వ రోజు కాన్వకేషన్ లో కూడా మీరే సహాయం చేస్తున్నారు. అనేకులు తండ్రి మరి వచ్చి రక్షింపబట్లో సహాయం చేయండి. నామానికి తండ్రి మహిమకరంగాను తండ్రి వింటున్న వారికి దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన మీరు చేసిన మేళ్ళన్నిటికీ మరి సహాయం చేసినందుకే నీకు 4 స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా నాయన మరి అలాగే జనవరి 26న బాప్తీసాల కొరకు సిద్ధపరిచిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాయినా మరి నీ సాక్ష్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి. అనేకులను ప్రేరేపించుకుని నడిచిన ప్రభు సహాయం చేసిన కాలిఫోర్నియా కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నష్టపోయిన ప్రతి దాన్ని తిరిగి ఇచ్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు 4 స్తోత్రులయ్యా. నేను ఇప్పటికైనా తండ్రి నిజ దేవుడిని తెలుసుకునే భాగ్యాన్ని మీరే దయచేయమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుంటారు భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను మరి నేను వారందరినీ కూడా తండ్రి ఆయన మీరే అనేకులను రక్షించుకోమని అడిగిన ప్రభు సహాయం చేసిన కష్ట పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేస్తామని అడిగిన ప్రభా మా దేశ రాష్ట్ర అధికారులను జ్ఞాపకం చేసుకుని పరిపాలన శాంతియుతంగా జరగలు సహాయం చేయండి. అధికారులను కూడా రక్షించుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మరి తండ్రి మా తండ్రి మా రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి మనసుని ఇచ్చి తండ్రి మరి సువార్తలో ఎంతో సహాయపడినారు నీకు 4 స్తోత్రులయ్యా. మరి ముందున్న మరి దినాల్లో కూడా తండ్రి మరి మీరే సహాయం చేస్తారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని దెబ్బలను తీసేసి మంచి ఆరోగ్యం తెచ్చింది. భూమి సమస్య నుండి కూడా విడిపించేసాయా మంచి మనసును అనుగ్రహించేసే అన్యాయం చేస్తే ఊరుకునే దేవుడు కాదు ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ సమస్య నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు 4 స్తోత్రులే. ప్రతి విధి ఆటంకం నుండి తప్పించమని అడిగిన ప్రభా సహాయం చేస్తాడు ఆయన. మాట్లాడే వారికి ప్రతి నోరుకు మీరే తోడైండి తండ్రి. మరి నాయన న్యాయంగా తండ్రి మీ న్యాయం జరగడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హర్తరాత్మ సమస్యను కూడా మీరు పరిష్కరించేసా నాయన. గర్భఫలం దేవుడిచ్చి బహుమానం పొందినానని ఆనందించే బిడ్డగా చేసా. ముఖ్యంగా తండ్రి రక్షించుకోమని అడిగిన ప్రభు సహాయం చేసింది. అలాగే తండ్రి శ్యామలాంటి కూడా తండ్రి ఇచ్చిన స్వస్థతకై మరి నాయన నీకు 4 స్తోత్రులయ్యా. మంచి మరి త్రోట్ ఇన్ఫెక్షన్ తీసేసి మంచి ఆరోగ్యం స్వస్థపరిచినందుకు కూడా నీకు 4 స్తోత్రులయ్యా. మరి అల్లుళ్ళని కూడా రక్షించుకుని నడిచిన వెంకటరమణ తండ్రి భాస్కర్ బ్రదర్ని కూడా రక్షించుకుని రక్షణ మార్గంలో నడిపించుకుని అడిగిన ప్రభు సహాయం చేసండి. రక్షింపబడిన వారు కూడా తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. శిరమని శిశువుని జ్ఞాపకం చేసుకుని కోడలికి ఇచ్చిన గర్భానికి నీకు 4 తీసుకున్న ఆహార పానాన్ని కూడా మీ స్వాదిలో ఉంచుకేసే మంచి ఆరోగ్యం దయచేయమని అడిగినప్పుడు సహాయం చేసండి తండ్రి. ఇంకా తండ్రి మరి గృహ కొడుకుల కొరకు ప్రత్యేక కొడుకుల కొరకు వార కొడుకులు అన్నింటిలో కూడా సహాయం చేయండి. ముఖ్యంగా మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేసి నీ బల్ల చుట్టూ ఒలి మొక్కల వల్ల మందిరాలను పచ్చని చెట్ల వల్ల ఎదిగే భాగ్యాన్ని మీరే దయచేయండి. నేను ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేస్తాను. నిర్లక్ష్య స్వభావాన్ని అలక్ష్య స్వభావాన్ని కూడా తీసేయమని అడిగిన ప్రభావ సహాయం చేస్తాండి. అలయాబాద్ పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వకరంగా చేయమని అడిగిన ప్రభావ సహాయం చేస్తాండి. నా సుధీర్ బ్రదర్ని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్న తోబుట్టు తల్లి గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. నాయన భార్య బిడ్డ జ్ఞాపకం చేసుకుని మంచి మనసును అనుగ్రహించి నాయన ఈ సంవత్సరంలో తండ్రి నాయన ఫలించేవారుగా తండ్రి ఆ కుటుంబంలో నాయన మీరు గొప్ప కార్యం జరిగిస్తారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని భార్య బిడ్డలకు కూడా మంచి మనసును దయచేయమని నడుచున్న సాల్మన్ అంకుల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి.
మోకాళ్ళ నొప్పుల నుండి కాళ్ళ వాపుల నుండి విడుదలిచ్చి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలైన దాసుడు విస్తారమైన పని బాధ్యతలు కలిగి ఉంటుండగా తండ్రి దాసుని బలపరిచి ఆరోగ్యం దయచేయండి. పరిశుద్ధాత్మతో నింపమని నడిచినప్పుడు వాంటి గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి ఎక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్న నడిచినప్పుడు పాప చదువులను మరి రాక స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలను కూడా మీ సన్నిధి తోడుగుంచమని నడిచినప్పుడు ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకున్న అక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్నామని నడిచిన ప్రభా. మరి నూతనంగా వచ్చిన ప్రగతి శిశుకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి క్రమంగా తండ్రి మరి ఆయన పాల్గొనడానికి కూడా మీరే సహాయించండి. ఇంకెవరైతే తండ్రి మర్చిపోయిన ఉద్దేశిస్తూ వాళ్ళని కూడా మరి జ్ఞాపకం చేసుకుని స్వర్ణ శిశుని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రసాద్ బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకున్న అక్కర్లన్నీ మీ నామలో తీరుస్తున్నాం. మనం ఎంతైనా నమ్మదని నమ్మి స్థుతిస్తూ నా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నన్ను ప్రేమించి ఇచ్చిన బాబులకే వందనాలు. ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. రక్షణ మార్గంలో నడిపించేసా. మరి వారిని కూడా 20 తారీఖు నుండి ఎగ్జామ్స్ ఉంటున్నాయి తండ్రి. చక్కగా ప్రిపేర్ అయ్యి రాయడానికి కూడా మీరే సహాయం చేయండి. నిర్లక్ష్య స్వభావాన్ని తీసేయమని నడిచినప్పుడు నా యజమాని కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను నమ్మకంగా నీ మందిరానికి నడిపించమని నడిచినప్పుడు సహాయం చేసి నేను కూడా బలహీనరాలైన అయినప్పటికీ నన్ను బలపరుస్తూ ఆరోగ్యం ఇచ్చిన దేవుడిగా నాకుంటున్నందుకు నీకు వందలు ఇచ్చిన వాగ్దానం నా పట్ల బిడ్డల పట్ల కుటుంబం పట్ల సంఘం పట్ల కూడా నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుని ఘనమైన నెచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని వేసినాను స్తుతించి ప్రార్థించడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ముగించుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో నీ పాల చెంతని బిడ్డలుగా మేము రాగలిగే అవకాశాన్ని మీరు ఇస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన దినవాక్యం కొరకు స్తోత్రం. ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో గర్భమునందు రూపింపబడక మనకు నేను ప్రతిష్ఠించినటువంటి మాట కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. జనములకు ప్రవక్తగా నేను నియమించుతున్నటువంటి మాట కొరకై నీకు వందనాలు. ఈ రోజున మా యొక్క జీవితం నీ ప్రవచన వాక్యమును చదువుకొని నీ బిడ్డలుగా మేము ఎలా జీవించాలో తండ్రి 2 మాటలు మా జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. స్తోత్రాలు. మొదటిగా మాకు సువార్త అందించబడింది, మమ్మల్ని రక్షించుకున్నారు. ఇంకా మా జీవితం ద్వారా మేము ఎవరికైతే నీ ప్రేమ సువార్త చెప్పడానికి కొరకు మా బంధువులే గాని, రక్ష బంధికులే గాని, స్నేహితులే గాని, మా ఇరుగు పొరుగు వారే గాని ఆ రీతిగా ప్రతి స్థలములో మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశం మా ద్వారా నీ యొక్క ప్రేమ సువార్త ప్రకటించబడవాలి ప్రభువా. ఆ యొక్క శ్రేష్ఠ సంకల్పం మా యందు నెరవేర్చబడినట్లుగా మీ కృపా సహాయాన్ని మేము కోరుతూ ఉంటున్నాం. ఈ దినాన మేము ఎవరికి ప్రయోజనకరంగా, ఎవరికి ఆదరణకరంగా మా జీవితాలు ఉండాలనో వారికి ప్రభువా ప్రార్థన ద్వారా, వ్యక్తిగతమైనటువంటి సహాయం ద్వారా, నీ ప్రేమ సువార్త ద్వారా ఎలా ప్రోత్సహించబడి ఆదరించబడాలనో మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రియ తండ్రి, మీ కనికరమును కటాక్షను చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి సమయము, ద్రవ్యము, బలము, తలాంతులు, వరాలు అవి రెట్టింపు అవ్వడానికి కొరకు, నిత్యత్వంలో గొప్ప బహుమానం పొందటానికి కొరకు మీరే మమ్మల్ని నీ వాక్య ప్రకారం జీవితం నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నీ పరలోక సంకల్పములు మాలో మా ద్వారా పరిపూర్ణ నెరవేర్చుకోనండి తండ్రి. దినమంతటి పరిచయలో మీరు సహాయం చేయండి. ఉదయకాలము సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ ఫిలదెల్ఫియా జదరిగొట్టులో ఉంటుండగా నీ బిడ్డలందరినీ కూడా ప్రేరేపించి రోదన చేయి స్త్రీలుగా నీ సన్నిధిలో ప్రలాపించడం కొరకు
అనేక ఆత్మలు రక్షించబడడానికి ఈ ప్రార్థనలు మీరే ఫలింప చేయాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సాయంకాలం దేవేదన సంఘ ప్రార్థన ఉంది. అక్కడ ఉన్నటువంటి చిన్న మంద కూడుకొని ఆర్తిగా ప్రార్థన ద్వారా చేసినటువంటి కార్యాలు రుచించడానికి కొరకు నీ బిడ్డ మీరే బలపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, అండమాన్ నికోబార్ దీవుల్లో 2వ దినము జరగనైనటువంటి ఈ ఉదయకాల కుటుంబ ప్రార్థన మొదలు సాయంకాలము కూడిక వరకు దినపరిచరంతట్లో మీరు సహాయం చేయండి. ఓ తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. చెప్పాల్లో మీరు ముగిస్తూ వచ్చినటువంటి పిల్లల యొక్క పరిచయ కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా నీ మహిమార్థమై రాబో దినాల్లో 26 జనవరి తండ్రి ఫిలదెల్ఫియాలో బ్యాప్టిజమ్స్ యొక్క పరిచయం అంతట్లో సహాయం చేయండి. 25వ తారీఖు ఏదైనా ప్రత్యేక కూడి కలిగి ఉండటానికి కొరకు మీ ఏర్పాటు అయితే స్పష్టంగా చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, సువార్త ప్రకటించబడినటువంటి ప్రతి ప్రాంతం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘము లేనటువంటి ప్రతి ప్రాంతం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, సువార్తకు వ్యతిరేకమైనటువంటి 50 దేశాల యొక్క తండ్రి రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ గొప్ప కార్యం జరిగించు, అద్భుతం చేయం తండ్రి. మీ కార్యం నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయము. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నీ ఘనమైన శ్రేష్ఠను మయంపరచుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఉదయ కాలంలో ప్రార్థన మీరు తీసుకొచ్చినటువంటి ప్రియబిడ్డల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాస జ్యోతమ్మ కొరకు సుమేన బ్రదరు పిల్లలు నాయన వారును కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసు ఆరోగ్యాన్ని కనికరించండి. వారి విశ్వాసాన్ని ఘనపరిచి నీ కొరకు సాక్షిగా వాడుకోనండి. అలాగున తండ్రి, మీ దాసుని కూడా మీరు కనికరించి సుమేన బ్రదర్ని నీ సరి క్రమంగా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. పిల్లలకు చదువుల్లో మీ కృప ఇచ్చి దైవ జ్ఞానం ఇచ్చి వారి ద్వారా కూడా వారి యొక్క స్నేహితుని తెలుసుకునే భాగ్యమును ప్రసాదించమని మేము ప్రార్థిస్తున్నాం. దేశాస్త్రాల యొక్క మరి తోబుట్టుని జ్ఞాపకం చేసుకోవడము హరిత రత్నము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, గర్భఫలాన్ని మీరు దయచేయండి. తల్లిదండ్రులు తోబుడు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి బాబాయితో ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూ సమస్యను మీరు పరిష్కరించండి. ఆర్థిక మీద సుధీర్ బ్రదరు వినితమ్మ పిల్లలు బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబ సమస్యను మీరు పరిష్కరించండి. అలియాబాదులో చిన్న మందును మీరు ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ఆ స్థలమందు బలమైన గొప్ప కార్యమును మీరు జరిగించుకోగలని మేము ప్రార్థిస్తున్నాం. కఠినమైనటువంటి స్థలాల్లో నీ కొరకైనటువంటి మందిర స్థలమును మీరు దయచేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సామరిపేట మండలంలో అనేక గ్రామాలు, కనీసం ఒక క్రైస్తవుడు కూడా లేనటువంటి గ్రామాలు మీరు దర్శించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి ప్రభువా, మీ కృప చూపించు. ఆ రీతిగా నీ మహిమ కొరకుగా నీ గొప్ప కార్యమును జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. తల్లిగారిని జ్ఞాపకం చేసుకోవడము, తోబుట్లు జ్ఞాపకం వారిని కూడా సన్నిధికి ప్రార్థన నడిపించగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా, మీ దాసు చాంద్రమ గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమార్తె అఖిల ఈ దినాన తండ్రి ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు ప్రయాణమై రావలసి ఉంటుండగా నీ కృపతోటి క్షేమకరం ప్రయాణం దయచేయండి. ప్రతి విధమైన దుష్ట శక్తులను విశ్వాసముతో బంధిస్తున్నాం. ఓ ప్రభువా, మీరు మాత్రమే సహాయం చేయండి. పవన్ పిల్లల్ని తండ్రి అఖిల అబ్సెన్స్ లో
ఆ బిడ్డలు ఏ విధంగా కూడా బెంగ పెట్టుకోనకుండా సహాయం చేయవు. ఆ రీతిగా మా ప్రభువా ఉన్నతమైన ఉద్దేశాలు మరి బిడ్డలలో మీరు నెరవేర్చుకోవడము, ఇండియాలో గడిపినటువంటి దినాలు ఎంతో సద్వినియోగపరచుకోవడానికి కొరకుగా మీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలా చాంద్ర కుమారుడు సంతోష్ అల్లి మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు మరి ఒక గర్భఫలం దయచేయండి. వారిని నీ కొరకు అక్కడ సాక్షులుగా మీరు వాడుకొని బాధ్యతల్లో డ్యూటీలో సహాయించుని ప్రార్థిస్తున్నాం. మీ దాసు లావణ్యమూర్తి గారి గురు స్తోత్రాలు. ఈ మహాకృప చేత వారి ఆయుష్యం పొడిగించి మరొక సంవత్సరం ప్రవేశింప చేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. వృద్ధాపి బలహీనతల కృపా బలమిచ్చి నీ యందు ఆనందించడానికి కొరకు బలపరచండి. వారి పని వారు చేసుకున్నంత ఆరోగ్యమును అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగున ప్రియ ప్రభువా మీ దాసుల స్వర్ణాస్తులు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు. వీరిద్దరి కుమార్తెలు అంకిత ప్రణిత కొరకు స్తోత్రాలు. యవన కాలంలో నీ బిడ్డలకు నీవే నీ కృప అనుదిన జీవితంలో దుష్టం నుంచి దుష్టత్వం నుంచి బిడ్డలను కాపాడి నేను ప్రేమించినటువంటి బిడ్డలుగా నీలో నీ పాత్రలుగా వారు వాడబడట కొరకైనటువంటి బిడ్డలుగా బిడ్డలను ఆస్వాదించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వారి చదువులు విజయవంతం నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసుల ఉద్యోగ బాధ్యతలు మీరే నీ కొరకు సాక్షులుగా వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీ దాసు విజయమ్మ గారు నారా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని దాసురాల్ని కుటుంబముగా నీ మహిమార్థమై సాక్షులుగా మీరు వాడుకోనండి. ఓ ప్రభువా వారికి ఇచ్చినటువంటి సంతానం కొరకు స్తోత్రం. తండ్రి సరిత విజయరాజు ఆ రీతిగా మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. లండన్లో బిడ్డని సహవాసం స్థిరపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ఫణిభూషణ్ యొక్క ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడు బాప్తిజం విధేయుడవునట్లుగా మీరే తన్ను వాక్యము ద్వారా వెలిగించండి. ఆ ప్రకారంగా తన భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రియ తండ్రి పిల్లలు హేళనదభూషణ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కొరకుగా బాల్య దినాల్లోనే సృష్టికర్త నిన్ను స్మరించుట కొరకు, బాప్తిజంలో పాలు పొందుటకు, చదువులో రాణించుట కొరకు మీరే సహాయం చేయండి. మీ దాసురాలు ఇంటి నిర్మాణ విషయంలో తండ్రి ఆఖరి వరకు మీ కృప ఇచ్చి పని సంపూర్ణంగా నెరవేర్చుకోవమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీ దాసురాలు భూషణ కుమార్ స్తోత్రాలు. గంగరాజు గారు వారి సంతానం కిరణ్ కుమార్ రమ్య మనమడి కొరకు ఆరితిగా హేమకుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. గత కాల బంధు ప్రార్థన ఆలకించి పోలీస్ ఈవెంట్స్ లో క్వాలిఫై చేస్తూ వచ్చినారు. రిటర్న్ ఎగ్జామ్ మార్చిలో ఉంటుండగా కోచింగ్ కొరకు కుమారుడు ప్రభువా మరి తీసుకుంటుండగా ప్రభువా నీ కృప ఇచ్చి నీ మయం కొరకుగా తండ్రి తను మీరే చక్కగా ఆ యొక్క ఎగ్జామ్ కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ఆగ్నేష్ని జ్ఞాపకం చేసుకో. తన యొక్క భవిష్యత్తు తన ఉద్యోగ విషయంలో మీరే నీ గొప్ప కార్యం జరిగించండి. అలా స్వాతిరాజున కుటుంబ సమస్యలు మీరు పరిష్కరించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆరితో నీ కుమార్తె ప్రగతి కొరకు స్తోత్రం. తన భర్త పిల్ల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాసంతో నీ సెలవు ప్రార్థనలో కనెక్ట్ సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. దీవించండి. దీవెనకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. దయాకరణ మీ దాసురాలు తండ్రి వారి యొక్క బాధ్యతల్లో మీ కృప ఇచ్చి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. ఓ ప్రభువా నీ మయం కొరకుగా నీ సహాయం దయచేయండి. అలాగున వారి యొక్క ఆధ్యాత్మిక భౌతికమైన ప్రతి అవసరం తీర్చవలసిందిగా మేము వేడుకొని చూస్తున్నాం. ప్రియ ప్రభువా మీ దాసురాలు శ్రవణ గారి స్తోత్రాలు. ప్రసాద్ గారిని బట్టి స్తోత్రంలో వారి విశ్వాస యాత్రలో నీ మయం కొరకుగా బలపరచుము. ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం కొరకు స్తోత్రం. కుమారుడు ప్రవీణ్ దీన వారిని మీరు ఆశీర్వదిస్తూ వచ్చినారు. గర్భఫలము ప్రభువా మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు.
దీన్ని మంచి ఆరోగ్యములో ఉంచుము, తగు జాగ్రత్తల్లో నడిపించుము. ఉద్యోగ బాధ్యుల కృప దయచేసి ప్రార్థిస్తున్నాం. అశ్విని ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మీరు కనికరించుము, తన భవిష్యత్తును దీవించుము. డేవిడ్ యొక్క గవర్నమెంట్ జాబ్ కొరకు తండ్రి ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాసం మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, మీ దోషాలు తల్లిని కొరి స్తోత్రం వృద్ధాప్యములు అని బలపరచండి. తోబుట్టు లూకన్న తండ్రి మేరీ నయోమిస్టరు పిల్లలు మా ప్రభువా, షాలోం ఆ రీతిగా మా ప్రభువా మరి అబిగేల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజు బ్రదరు మార్తమిస్టర్ పిల్లలు సారా సుజన్ స్టీఫెన్ కొరకు స్తోత్రాలు. తండ్రి థామస్ అనురాధమ్మ వారి పిల్లల కొరకు స్తోత్రాలు. జయమ్మ కుటుంబం కొరకు స్తోత్రాలు. అలాగున మా ప్రభువా సుజాతమ్మ గారు తండ్రి భర్త రంగయ్య గారు రక్షణ కొరకు తండ్రి అరితిగా కుమార్తె తబిత శైలేందర్ వారి రక్షణ కొరకు, రూతు రాకేష్ వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. రూతుకు మరి యొక్క గర్భఫలం ఇచ్చిన నీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యములో ఉంచండి. సోలమన్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఇలాగున నీ మహిమార్థమై నీ పనిలో సంకల్పాలు బిడ్డలు నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. సామలం గారి స్తోత్రాలు. ముగ్గురు కుమార్తెల కుటుంబాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మీరే కనికరించండి. మీ దాసుల యొక్క ఆరోగ్యం సంపూర్ణ కనికరించుము. ఆర్థిగా సుకన్య అన్నిలు పిల్ల కొరకు, ఆర్థిగా సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సునిల వెంకటరమణ మనమడి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆర్థిగా మా ప్రభువా, నీ మహిమార్థమై నీ యొక్క మహిమా కార్యాల్ని బిడ్డలలో నెరవేర్చుకోతండి. భాస్కర్ వెంకట రక్షణ నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, దర్శనమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. సూజన కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి మీ దాసు ఉదయిస్తున్న కొరకు హెన్రీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, నీ మహిమార్థమై వారి సంతాన్ని జ్ఞాపకం చేసుకోము. ప్రియ ప్రభువా, మీ యొక్క నామును బట్టి ఇంతవరకు చేసిన ఉపకారం కొరకు స్తోత్రాలు. కుమారుడు అభిషేక్ ఏరణ కొరకు, కోడలు తండ్రి లిడియా కొరకు స్తోత్రాలు. ఆ బిడ్డకు ఇచ్చిన గర్భఫలం కొరకు స్తోత్రం. కానుపు కొరకు సిద్ధపరచబడుతుండగా మంచి ఆరోగ్యముల గురించి క్షేమకరమైన కానుపును దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్ట శక్తుల ప్రభావం నుంచి బిడ్డ కాపాడండి. అలాగున ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా కుమార్తె రేచల్ విషయంలో కూడా నీ పరలోక చిత్తాన్ని బయలుపరచండి. ఏ విధంగా పొరపాటు జరగకుండా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇలా దినమంతటిగా సిద్ధపరచు. అయోగ్యుల పాత్రలు మానిమితం పరిశుద్ధులు చేయనటువంటి ప్రతి విధమైన ప్రశస్తమైన ప్రార్థన కొరకు స్తోత్రాలు. నీ పరలోక సంకల్పములు మాలో మా ద్వారా పరిపూర్ణ నెరవేర్చుకొని మహిమ సహాయం చేయమని స్తులు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ దినమంతటి కొరకు మీ చిత్తానుసరణ సిద్ధపరచుము. ఓ ప్రభువా, మీ దాసు ప్రభావము నడిపిస్తూ వచ్చినావు, నీకు స్తోత్రాలు. ఆ రీతిగా కుమారుడు చైతన్య విషయంలో దయచేసి నీ యొక్క మంచితనమును కనపరుచుకో ప్రభువా. కుమారుడి తన యొక్క జీవితంలో మరి నష్టపోయాడనేటువంటి పరిస్థితి లేకుండా తండ్రి తను మీరు దర్శించి నీవే నీ యొక్క మంచితనముతోటి ఆ కుమారుడు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లిగారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. తోబుట్టు మధుసుంది పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలో రాలేకపోయిన బిడ్డలను కనికరించు. దాస్తున్నారు శ్రీబాస్టర్ సోలమన్ బదులు పిల్లలు జ్ఞాపకం చేసుకో. అభిషేకం నప్తాలి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. లక్ష్మణ్ గారు తన యొక్క కుమారుడు తండ్రి కుటుంబం కొరకు, ఆ ప్రకారం కుమార్తె కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మహిమ కొరకుగా నీ విశ్వాసం నడిపించమని ప్రార్థిస్తున్నాం. భాగ్యమ్మ రాజు బ్రదర్ పిల్లలు తండ్రి ప్రజ్ఞ పెడిసి రినా టినా కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోరు.
ఆ రీతిగా నీ బిడ్డలు విజయప్రసాద్ బ్రదరు మాధురి సిస్టర్ చరి కొరకు ప్రార్థిస్తున్నా. కొంత బలహీనంగా ఉంటూ వస్తుండగా మీరే మీ కనికరం చూపించి సంపూర్ణ ఆరోగ్యమును తనకు మీరే ప్రసాదించుము తండ్రి. సహాయం చేయము. చిన్న బిడ్డ మరి 10th ఎగ్జామ్ రాయాలా, సహాయం చేయము. మీకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నారు. పిల్లలు హాలిడేస్ మరి ముగించుకొని తిరిగి స్కూల్స్కి వెళ్ళినట్టుండగా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిగా పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల వారిని యెహోవా ఆశ్రయించినన్నావు. నీ ఆశీర్వాదాలు ప్రతి వ్యక్తి విషయంలో కోరుకొని చూచుటగా సహాయం చేయండి. సంఘములో ప్రభువా నీ గొప్ప పరిశుద్ధత, ప్రేమ, ఐక్యత, సంతోషము, సమాధానము, దైవ క్రమము వర్ధిల్లినట్లుగా మీరు సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ తండ్రి ప్రపంచమంతటి మీరు జ్ఞాపకం చేసుకోరు. యెరూషలేము, గాజా, పాలస్తీనా, హమాస్ వారు కాల్పులు విరమణ కొరకుగా చర్చలు జరుగుతున్న వింటున్నాం ప్రభువా. నీవే నీ దయ చూపించి అలాంటి పరిస్థితులు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యొక్క పరిస్థితి ఇంకనూ కొనసాగుతున్నట్లుగా వింటున్నాం. నాయన సహాయం చేయండి, పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా మా దేశమును ప్రత్యేకంగా నార్త్ ఇండియాని మీరు జ్ఞాపకం చేసుకొని అయినా దేవుని యొక్క సేవకులు, విశ్వాసుల బిడ్డలు జైల్లో ఉన్నారు, కోర్టు కేసులలో ఉన్నారు. ఓ ప్రభువా వారిని ఆదరించండి, వారి అక్కలు తీర్చండి. నీ ఘనమైన శ్రేష్టం మయం పరుచుకుని స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొనొచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకొనొచ్చు. ఆ రీతిగా ప్రియ తండ్రి నీ గొప్ప కార్యాలు మాలో మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకునవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తూ జగదీశ్వరుని కూడా నడిపిస్తూ వచ్చినావు. నీకు స్తోత్రం. సుగంధని జ్ఞాపకం చేసుకుని అయినా మరి చిన్నోడు ముంబై నుంచి మరి ఈ మాసం చివరి వరకు రావాలని ప్రభు కనిపెడుతుండగా క్షేమకం నడిపించు. జగదీశ్ తల్లిగాని జ్ఞాపకం చేసుకు విధవరాలని తన కష్టాశ్రమ దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము. ఆత్మీయంగా జగదీశం సమకూరుస్తూ వస్తున్నావు. నీకు స్తోత్రాలు. తన యొక్క చేతి వృత్తి ద్వారా కూడా ఏదో ఒక రీతిగా మనుషులు నేను తెలుసుకోవడానికి కొరకుగా మీరే సహాయం చేయండి. భారములు భరించును, నీ గొప్ప కార్యం జరిగించుకొని మరి నీకే మహిమ, ఘనత, ప్రభువులు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభువులు మీకు ఆరోపించుకొని మీ దీవెన కోరుకొనొచ్చు. మా ప్రభుని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు చెల్లిస్తూ మీ దాసు శ్రీనివాస స్తోత్రాలు, జయమస్తు కొరకు కుమారుడు సునీల్ కొరకు స్తోత్రాలు. నీ మహాకృప చేత మరొక సంవత్సరంలో కుమారుడిని ప్రవేశింప చేస్తూ వచ్చినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసు ఉద్యోగ స్థలంలో నీ కొరకు సాక్షి వాడుకునండి. వారి స్వగ్రామంలోని సేవ జరిగినట్లుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఓ దేవా మీరే జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు. అడిగిన వాటికంటే ఊహించు అతిథిగా మీరు చేర దేవుడు తండ్రి మీకు వందనములు చెల్లిస్తూ మా ప్రభుని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభువుగా మనతోనూ సర్వలోక సకల భక్తులు తన దాసులు హ్యాపీ జర్నీ చంద్రమ్మ గారు. థ్యాంక్స్.